హలో అండి, ఈరోజు చిక్కుడు కర్రీతోని ముద్ద కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చక్కగా అన్నంతో కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు ఎలాగుందనేది కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు చిక్కుడుకాయలని ఈ విధంగా కట్ చేసి తుంచుకొని 2 ముక్కలుగా తీసి పెట్టుకున్నాను. ఇవి పురుగులు ఉంటాయి, చూసుకొని తీయాలి. తర్వాత ఇవి మినపొడియాలండి. ఇవి 1 కప్పు వరకు తీసుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి వేసి చేస్తే ఈ ముద్ద కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీలోని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్న మినపొడియాలు వేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మినపొడియాలు వేస్ట్ చేస్తే కర్రీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ అంతా పచ్చి శనగపప్పు వేసి కొంచెం వేయించిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది చూడండి, ఉల్లిపాయలతో బాగా మగ్గిపోయింది కదా. ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మీడియం సైజు టమాటాలని ఒక 3 సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. టమాటా మగ్గడానికి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి టమాటా మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి కోసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కారంకి సరిపడా కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఈ చిక్కుడుకాయలకి పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ 10 నిమిషాలు అయిపోయింది కదా. ఒక్కసారి దీన్ని కలిపి మళ్ళీ ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒడియాలు, ఆ మినపొడియాలు ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, కూర అయితే దగ్గరికి అయిపోయింది కదా. కూర కూడా ఉడికిపోయింది. ఇందులో చివరిగా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ ముద్ద కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్